వెల్కమ్ టు వైఏ భక్తి ఛానల్. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని మోపిదేవి మండలంలో పెద్దకల్లేపల్లి గ్రామంలో శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. కాశీలో గంగానది ఉత్తరముఖంగా ఎలా ప్రవహిస్తుందో అలాగే ఈ కదలీపురంలోని కృష్ణానది ఉత్తరముఖంగా ప్రవహిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. కాశీలో విశ్వనాథ స్వామి ఉన్నట్లే ఇక్కడ నాగేంద్ర స్వామి స్వయంభూగా వెలిసినట్లు చెబుతున్నారు. కద్రువ తన పుత్రులకిచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోవడానికి ఈ ప్రదేశంలో శివుని గురించి తపస్సు చేసింది. తన కుమారులతో ఒక వేదికను నిర్మించి 4 ప్రక్కల అరటిబోధలను ఉంచుతుంది. ఈశాన్యంలో గోముఖ ఆకారంలో తటాకాన్ని తవ్విస్తుంది. ఒకరోజు అరటిబోధులు పెద్ద శబ్దంతో విరిగిపడి అందులో నుండి పార్వతీ సమేత నాగేంద్ర స్వామి లింగ రూపంలో దర్శనమిస్తారు. అందుకే ఈ ఆలయంలో స్వామివారు పల్లం ప్రదేశంలో ఉంటారు. ఈ ఆలయంలోని లింగము కర్కోటము అనే సర్పరూపంలో స్ఫటికలింగంగా దర్శనమిస్తారు. ఈ లింగాన్ని వశిష్ఠ మహర్షి పూజించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయాన్ని 1704వ సంవత్సరంలో కాకతీయ రాజగురువులు శివాచార్యులు నిర్మించారు. 1795లో 5 అంతస్తుల గోపురాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో 16 స్తంభాల కళ్యాణ వేదిక, పంచముఖ గణపతి విగ్రహం, యాగశాల ఉంది. ఈ ఆలయానికి ఉత్తర దిశగా దుర్గమ్మ విగ్రహం కూడా ఉంటుంది. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారు ఈ క్షేత్రాన్ని సంరక్షిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అఖండ పూజలు చేస్తారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున అనేక మంది భక్తులు తరలివస్తారు. శివరాత్రి రోజున కృష్ణానదిలో స్నానం చేసి ఈ ఆలయాన్ని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని భక్తులందరూ నమ్ముతారు. మహాశివరాత్రి రోజున జరిగే శ్రీ దుర్గా నాగేశ్వర స్వామివారి ఊరేగింపులో పాల్గొనడానికి అనేక చోట్ల నుండి చాలామంది భక్తులు తరలివస్తారు. మహాశివరాత్రి రోజున ఈ ఆలయాన్ని దర్శించుకుంటే తీరని కోరికలు కూడా తీరతాయని అక్కడి ప్రజలందరూ చెబుతున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో శివుని యొక్క పెద్ద విగ్రహం కూడా ఉంటుంది. ఈ ఆలయాన్ని మీరు కూడా ఒకసారి దర్శించుకోండి. ఈ ఆలయానికి మోపిదేవి నుండి 9 కిలోమీటర్ల దూరం, చల్లపల్లికి 9 కిలోమీటర్ల దూరం, మచిలీపట్నానికి 23 కిలోమీటర్లు, రేపల్లి నుండి 26 కిలోమీటర్లు, విజయవాడ నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. మీకు ఉన్న సకల పాపాలన్నీ పోతాయి. అప్పట్లో ఉన్న కదలీపురాన్నే ప్రస్తుతం పెద్దకల్లేపల్లిగా పిలుస్తున్నారు. ఇలాంటి మరికొన్ని పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకోవడానికి మా వైఏ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.